ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1/4/2022. मीठे बच्चे, सदगति में जाना है तो बाप से प्रतिज्ञा करो कि बाबा हम आपको ही याद करते रहेंगे. మధురమైన పిల్లలారా, సద్గతిలో వెళ్ళాలి అంటే బాబాతో ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇది ఇష్టమే కదా, అందరికీ ఈజీయే కదా. సద్గతి పొందాలి అంటే బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బాబా అంటే బిందు, నిరాకారుడు. ప్రశ్న: किस पुरुषार्थ के आधार पर सती की जन्म सिद्ध अधिकार प्राप्त होता है? ये పురుషార్థం యొక్క ఆధారంతో సతీకి జన్మ సిద్ధ అధికారం లభిస్తుంది. ఏ ప్రయత్నం, ఏ పురుషార్థంతో సతీకి జన్మ సిద్ధ అధికారం లభిస్తుంది? ఉత్తర్: అभी पूरा बेगर बनने का पुरुषार्थ करे. ఇప్పుడు పూర్తి బేగర్గా తయారయ్యే పురుషార్థం చేయండి. అన్నీ మన చేతిలో ఉంటూ కూడా ఏది నాది కాదు, నిరుపేద అయిపోండి. पुरानी दुनिया से ममत्व मिटाकर जब पूरे बेगर बनेंगे तब ही सती की जन्म सिद्ध अधिकार प्राप्त होगा. పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకుని ఎప్పుడైతే పూర్తి బేగర్గా, నిరుపేదగా అయిపోతారు, అప్పుడే సతికి జన్మ సిద్ధ అధికారం లభిస్తుంది. అదేం లేదు బాబా, చేయి ఖాళీ చేయండి, అప్పుడు ఆ చేతిలో బాబా సతీకి రాజ్యాధికారం పెడతారు. బాబాకైతే మీఠే బచ్చే అప్పుడు ట్రస్టీ బను. చేయి ఖాళీ చేసుకోవడం అంటే, నిరుపేద అవ్వటం అంటే, అన్నీ ఉంటూ కూడా ట్రస్టీగా తయారవ్వండి, నిమిత్త మాత్రుడను. అతడు ఓనర్. మన దగ్గర ఉన్న శరీరం కానీ, మనస్సు కానీ, సంపద కానీ, దేనికైనా కానీ అతడు ఓనర్, మనం ట్రస్టీ కదా. ట్రస్టీ అంటే ఓనర్షిప్ ఉండదు వాళ్ళది. ట్రస్టీ అంటే ట్రస్టీ, నిమిత్త మాత్రం. పురాణి కిచెడ్ పట్టి జో కుచే సబ్ ట్రాన్స్ఫర్ కరు. అంతా బాబాది అని ఏం చేయాలి? పాత బ్యాగేజ్ ఏదైతే ఉందో, చెత్త పనికిరాని అంతా బాబాకి ట్రాన్స్ఫర్ చేయండి. అంటే మీ ఇంట్లో వస్తువులు తెచ్చి ఇచ్చేకండి, పనికిరానివన్నీ, అలా కాదు. అంటే మంచి వస్తువులైనా, కొత్త వస్తువులైనా, ఇక్కడ పాత ప్రపంచం అన్నీ పాతవే కదా. అందుకే బాబా కిచెడ్ పట్టి అంటారు. మనలో ఉన్న అవగుణాలు, బలహీనతలు అన్నీ చెత్తే కదా, ఇవన్నీ మార్చేసుకుని ట్రాన్స్ఫర్ చేయండి. బాప్ और वर्षे को याद करो तो तुम स्वर्ग में आ जाएंगे. బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. వినాశ సామ్నే ఖడా హై ఇస్లియే పురాణి బ్యాగేజ్ సమ్మేట్లో. వినాశనం ఎదురుగానే నిలిచి ఉంది, అందువలన ఇప్పుడు పాత బ్యాగేజ్ సర్దేసుకోండి. సత్యుగం కోసం సర్దుకోండి. పట్టుకొని వెళ్ళలేం కదా మనం బాబా సేవలో. పాతది ఏదైతే ఉందో, తను మన ధనం అన్నీ సఫలం చేసుకుంటే అది అక్కడికి షిఫ్ట్ అవుతుందన్నమాట. అది పట్టుకొని వెళ్ళడము అంటే, బ్యాగేజ్ సర్దుకోవటము అంటే. గీత్ భోలేనాథ్ సే నిరాలా యాడ్ కొయ్యని. భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ఓం శాంతి. तुम हो स्टूडेंट, ऊंचते ऊंच नॉलेजफुल बाप तुमको पढ़ाते हैं तो नोट्स ज़रूर लेने चाहिए, क्योंकि फिर रिवाइज कराना होता और उनको समझाने में भी सहज होता है. नहीं तो माया ऐसी है जो बहुत पॉइंट्स भुला देती हैं. మీరు స్టూడెంట్స్, ఉన్నతమైన నాలెడ్జ్ఫుల్ బాబా మీకు చదివిస్తున్నారు కాబట్టి తప్పకుండా నోట్స్ రాసుకుంటే మీరు ఇంటికి వెళ్ళాక రివైజ్ చేసుకోవటం, చేయించటానికి ఉపయోగపడుతుంది. ఇతరులకు మళ్ళీ ఈ మురళీ పాయింట్స్ చెప్పటానికి సహజమవుతుంది. లేకపోతే మాయ ఎలాంటిది అంటే చాలా పాయింట్స్ మరిపించేస్తుంది ఇక్కడ నుండి అడుగు బయట పెట్టేటప్పటికి. అందుకే రాసుకుంటూ విన్నామనుకోండి, కొంచెం బుద్ధిలో
రాయడం వల్ల ఇంకొద్ది గట్టిగా కూర్చుంటాయి అన్నమాట. इस समय तुम बच्चों की लड़ाई है माया रावण के साथ. जितना तुम शिव बाबा को याद करेंगे उतना माया भुलाने की कोशिश करेगी. ఈ సమయంలో పిల్లలు మీ యొక్క యుద్ధం మాయా రావణ్తో జరుగుతుంది. మీరు ఎంత శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత మాయ మరపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జ్ఞాన్ కి పాయింట్ भी बुलाने की कोशिश करेगी. మీరు ఎంత ప్రయత్నిస్తుంటే అంత జ్ఞాన పాయింట్లో కూడా బుద్ధులో లేకుండా మరిపించే ప్రయత్నం చేస్తుంది అది. कभी कभी बहुत अच्छी पॉइंट्स याद आएंगे फिर वहाँ के वहाँ गुम हो जाएंगे क्योंकि ये ज्ञान है नया. అప్పుడప్పుడు చాలా మంచి పాయింట్స్ జ్ఞాపకం వస్తాయంట, తర్వాత అక్కడిదక్కడే మళ్ళీ వదిలేస్తూ ఉంటారు, మాయమైపోతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది కదా. बाप कहते कल पहले भी ये ज्ञान तुम ब्राह्मणों को दिया था, ब्राह्मणों को ही अपना बनाते ब्रह्मा के मुख द्वारा. బాబా చెప్తున్నారు కల్పపూర్వం కూడా ఈ జ్ఞానం బ్రాహ్మణులకి ఇచ్చారు. బాబా వచ్చి బ్రాహ్మణుల్ని బ్రహ్మ ముఖం ద్వారా తన పిల్లలుగా చేసుకుంటున్నారు బాబా. ये बातें कोई गीता में लिखी हुई नहीं है, शास्त्रों तो पीछे बनते हैं. ఈ విషయాలు గీతలో ఎక్కడ రాసిలేవు, అవన్నీ వెనుక తయారయ్యే కదా ద్వాపరేగ నుండి. जब धर्म स्थापन करते उस समय सब शास्त्र नहीं बनते. बच्चों को समझाया है पहले पहले है ज्ञान पीछे है भक्ति. ఎప్పుడైతే ధర్మ స్థాపన జరుగుతుందో అప్పుడు ఏ శాస్త్రం ఉండదు, ఈ ధర్మాన్ని తర్వాత రాస్తారు అది కదా. బాబా చెప్తున్నారు మొట్టమొదట జ్ఞానం 2 యుగాలలో ఉండేది, తర్వాత భక్తి. पहले सत्व प्रधान फिर सत्व रजतम में आते हैं. तो मनुष्य जब रजों में आते तब भक्ति शुरू होती है. सत्व प्रधान समय भक्ति होती नहीं. भक्ति मार्ग की भी ड्रामा में नूंद है. మొట్టమొదట సత్వప్రధానంగా ఉంటాం మనము, తర్వాత రజోత్తమ స్థితిలో దిగుతూ ఉంటాము. ఎప్పుడైతే రజలో దిగుతామో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. సత్వప్రధాన సమయం అంటే సత్యగా, అప్పుడు భక్తి నడవదు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గం కూడా ఎప్పుడు ప్రారంభం అవ్వాలి అనేది డ్రామాలో ఇమిడి ఉంది కదా. ये शास्त्र आदि भी भक्ति मार्ग के काम आते. तुम ये जो ज्ञान और योग आदि के किताब बनाते ये फिर से पढ़कर रिफ्रेश होने के लिए बाकी टीचर के सिवाय तो कोई समझ नहीं सकेंगे. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం యోగము మొదలైన పుస్తకాలు ఏవైతే మీరు తయారు చేస్తున్నారో మళ్ళీ చదువుకుని రిఫ్రెష్ అవ్వటానికి, ఇవేమీ అలా ఉండిపోతాయి అన్ని యుగాలలో అని లేదు. అయితే ఎంత ఈ పుస్తకాలు ఉన్నప్పటికీ టీచర్ ఎవరైనా ఉండి చెప్తేనే కానీ లేకపోతే అర్థం కాకపోవచ్చు కూడా అంటున్నారు బాబా. గీతా కా టీచర్ ఏ శ్రీమద్ భగవాన్. గీత వినిపించే టీచరే మనకి ఎవరు దొరికారు? శ్రీమద్ భగవంతుడు. वो है विश्व का रचयिता स्वर्ग रचते. అతడే విశ్వ రచయిత, స్వర్గాన్ని రచిస్తున్నారు. जबकि वो सबका बाप है तो जरूर बाप से वर्षा स्वर्ग की बादशाही मिलनी चाहिए. అతడు అందరికీ తండ్రి అని అనుకుంటున్నాం కదా, తండ్రి అని పిలుస్తాము కూడా కదా. తప్పకుండా మరి ఆ తండ్రి నుండి వారసత్వ స్వర్గ రాజ్యం అనేది లభించాలి మనకు. सतयुग में ही देवी देवताओं का राज. अभी तुम हो संगम युगे ब्राह्मण. సతయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది, ఇప్పుడైతే సంగమయుగి బ్రాహ్మణులై ఉన్నారు మీరు అని చెప్తున్నారు బాబా. विष्णु के चित्र में 4 वर्ण दिखाते हैं ना, देवता क्षत्रिय वैश्य शूद्र. 5वां वर्ण है ब्राह्मणों का, लेकिन उनको ये बिल्कुल पता नहीं है ऊंचे से ऊंचा है ब्राह्मण वर्ण. బాబా చెప్తున్నారు విష్ణు యొక్క చిత్రమే విరాట రూపం అని భక్తి మార్గంలో తయారు చేశారు కదా. 4 వర్ణాలు అందులో చూపించారు విరాట రూపంలో, దేవత క్షత్రియ వైశ్య శూద్ర అని. 5వ వర్ణం బ్రాహ్మణ వర్ణం కోసం ఎవరికి తెలియదు. ఉన్నతోన్నతమైంది బ్రాహ్మణ వర్ణం కదా.
అందులో ఏం చూపించారంటే దేవతలు ముఖ భాగంలో ఉంటారన్నమాట, క్షత్రియులు భుజాల భాగంలో, వైశ్యవర్ణము పుట్ట భాగంలో, శూద్రవర్ణం కాళ్ళ భాగంలో, అలా విరాట రూపంలో చూపించారు. విష్ణుమూర్తిదే అది విరాట రూపం అని అందులో, అంటే నాలోనే సృష్టి అంతా ఉంది అని భగవంతుడు చెప్తున్నట్టు, అంటే బాబా బీజం కదా, బీజంలోనే ఇదంతా ఉంది అనేది చెప్తాం కదా, అది అలా చూపించారనమాట. అయితే బ్రాహ్మణులది ఉన్నతమైనటువంటి వర్ణం ఇది ఎవరికి తెలీదు. అయితే ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలి? దేవతల కంటే పైన కదా, అందరికంటే ఉన్నతం అంటే, అందుకే పిల్లక, బ్రాహ్మణులకి పిల్లక కూడా చూపిస్తారు, పెట్టుకుంటారు పిల్లక స్థూలంలో కూడా. ऊंचते ऊंच परम पिता परमात्मा को भी भूल गए, वो शिव है ब्रह्मा विष्णु शंकर का रचयिత. ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మను కూడా మర్చిపోయారు అందరూ. అతడెవరు? శివుడు. బ్రహ్మ విష్ణు శంకర్ల పైన కూడా రచయిత. त्रिमूर्ति ब्रह्मा के देते परंतु इसका तो अर्थ ही नहीं निकलता. త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పేస్తూ ఉంటారు, కానీ దీని మీనింగే రాదు. త్రిమూర్తి బ్రహ్మ అంటే ఆయన ఏమైనా త్రిమూర్తులకి తండ్రి ఇంటి బ్రహ్మ అని చెప్తున్నారు బాబా. अगर ब्रह्मा विष्णु शंकर तीनों भाई है तो इन्होंका बाप छे. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురు సోదరులు అనుకుంటే వీరు ముగ్గురి పైన ఒక తండ్రి అనేది ఉండాలి కదా, తండ్రి అనేవారు. तो ब्राह्मण देवी देवता और क्षत्रिय तीनों धर्मों का रचयिता है वो निराकार बाप, जिसको गीता का भगवान कहा जाता है. త్రిమూర్తులు కానీ త్రిమూర్తుల్లోనే బ్రహ్మ, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు, వారే దేవీ దేవతలు, మళ్ళీ క్షత్రియులు అవుతారు వాళ్ళే. ఇలా ఈ మూడు ధర్మాల్ని రచించే రచయిత నిరాకారుడు బాబా. అతనినే గీతా భగవంతుడు అని చెప్పటం జరుగుతుంది. देवताओं को भी भगवान नहीं कह सकते तो मनुष्य को कैसे कह सकते? ऊंचे ऊंचे शिव बाबा, फिर सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर, फिर इस वतन में पहले శ్రీకృష్ణ. దేవతల్ని కూడా భగవంతుడు అనడానికి వీలు లేదు అనేటప్పుడు మనుషుల్ని ఎలా భగవంతుడు అనగలము? ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా, అతడే భగవంతుడు. తర్వాత సూక్ష్మ వతనవాసి బ్రహ్మ విష్ణు శంకర్లు. తర్వాత ఈ వతనంలో బాబా వచ్చినప్పుడు మొట్టమొదట ఈ వతనంలో బ్రహ్మే అనుకోండి, స్థూలమైన బ్రహ్మ. తర్వాత సూక్ష్మ వతనవాసి బ్రహ్మ అవుతారు. కానీ ఈ సృష్టి సత్వప్రధాన స్థితి నుండి ప్రారంభం ఉంటే అందులో మొట్టమొదట శ్రీకృష్ణుడు వస్తారు కదా. పहले शिव जयंती गाई जाती है. त्रिमूर्ति जयंती कहाँ दिखाते नहीं, क्योंकि तीनों को जन्म कौन देते ये कोई को पता नहीं है, ये पापी आकर बतलाते. మొట్టమొదట శివ జయంతి గాయనం చేయబడింది, మహిమ చేయబడింది. త్రిమూర్తి జయంతి ఎక్కడ జరుపుకోరు, ఎందుకంటే ఈ ముగ్గురికి జన్మించే తండ్రి ఎవరు అనేది ఎవరికి తెలియదు, వారి జన్మ విషయం తెలియదు, అందుకే వారి జయంతి జరగదు కదా త్రిమూర్తులది. ఇది ఈ రహస్యాలన్నీ బాబాయి వచ్చి మనకు చెప్తున్నారు. త్రిమూర్తి కర్తవ్యాలపైన కూడా తండ్రి శివబాబా అనేది తెలిసింది కదా. ఊంచ్తి ఊంచ్ वो है విశ్వ కా మాలిక్ నై దునియా కా రచయిత. ఉన్నతోన్నతమైన వారు, అతడు విశ్వానికి మాలికుడు, స్వర్గానికి రచయిత అయ్యారు శివబాబా. కొత్త ప్రపంచానికి రచయిత. स्वर्ग में ये लक्ष्मी नारायण राज्य करते. सूक्ष्म वतन में तो राजधानी का प्रश्न ही नहीं. స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తారు కదా, సూక్ష్మలోకంలో అయితే రాజ్యము అనే విషయమే ఉండదు. यहाँ जो पूज्य बनते उन्हों को ही पुजारी बनना है. देवता क्षत्रिय अब फिर ब्राह्मण बने. ये वर्ण भारत के ही और कोई इन वर्णों में नहीं आ सकते. ఇక్కడ ఎవరైతే పూజ్యులుగా తయారవుతారో వాళ్ళే మళ్ళీ పూజారిగా తయారు కావాలి జన్మల్లో వస్తూ కదా. దేవత క్షత్రియ అలా జన్మల్లో వస్తూ శూద్రులు అయిపోతారు కదా. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా తయారయ్యాం మనం. ఈ వర్ణాలు భారతదేశంలోనే ఉన్నాయి, ఇంకెవరు ఈ వర్ణాలన్నింటిలో జన్మల్లోకి రారు.
इन 5 वर्णों में सिर्फ तुम चक्र लगाते हो, 84 जन्म भी तुमको पूरे लेने पड़ते हैं. ఈ 5 వర్ణాలలో మీరే చక్రంలోకి వస్తున్నారు. 84 జన్మలు కూడా పూర్తిగా మీరే తీసుకుంటున్నారు. तुम जानते हो बराबर हम भारतवासी जो देवी देवता धर्म वाले हैं वही 84 जन्म लेंगे. ये ज्ञान का तीसरा नेत्र सिर्फ तुम ब्राह्मणों का ही खुलता है, फिर ये ज्ञान ही प्रायलोप हो जाता है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, భారతవాసి దేవతా ధర్మస్థులే 84 జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞాన నేత్రం కేవలం బ్రాహ్మణులకే తెరవబడుతుంది, తర్వాత ఈ జ్ఞానమే ప్రాయలోపమైపోతుంది అని చెప్తున్నారు బాబా. फिर गीता शास्त्र कहाँ से आया? ఈ జ్ఞానము సంగమయుగంలో వచ్చి బాబా ఇచ్చిన జ్ఞానమే ప్రాయలోపమైపోతే గీతాశాస్త్రం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? సతయుగంలో ఉంటుందా ఇది? మళ్ళీ ద్వాపరయుగంలో భక్తి మొదలైనప్పుడే తయారు చేసుకుంటారు. क्राइस्ट जब धर्म स्थापन करते तब बाइबल नहीं सुनाते हैं, वह धर्म स्थापन करते पवित्रता के बल से. बाइबल आदि तो बाद में बनते हैं, जब उनकी वृद्धि होती तब चर्च आदि बनाते हैं. वैसे ही आधा कल्प के बाद भक्ति मार्ग शुरू होता है. బాబా చెప్తున్నారు, క్రైస్ట్ ధర్మ స్థాపన చేయటానికి వచ్చినప్పుడు అతను ఏమైనా బైబిల్ పట్టుకొని వినిపిస్తారా? లేదు కదా. పవిత్రత బలము ఆధారంతోనే బైబిల్ ఆధారం అనేది అప్పుడు లేదు. పవిత్రత బలము ఆధారంతో ధర్మస్థాపన చేస్తారు క్రిస్టియన్ ధర్మాన్ని. తర్వాత బైబిల్ అనేది ఒక శాస్త్రం వారిది తయారవుతుంది. తర్వాత వాళ్ళ సంఖ్య వృద్ధి అవుతూ ఉంటే చర్చ్లు ఇవన్నీ కట్టుకున్నారు. అలాగే సేమ్ భారతదేశంలో కూడా 2 యుగాలు దేవతల యొక్క చరిత్ర పూర్తయి వాళ్ళు దిగజారేక అప్పుడు భక్తి మార్గం అనేది ప్రారంభమవుతుంది. బాబా వచ్చి సంగమయుగంలో చెప్పి వెళ్ళిపోతారు. అది సంస్కారంలో ఏదైతే ఇమ్మర్జ్ అయి ఉంటుందో అటువంటి వారు ఎవరు పై నుండి కొత్తగా జన్మలోకి వస్తారు. బాబా చెప్పే జ్ఞానాన్ని రిలీజ్ చేసుకుని ఉన్నవారు ఆఖరిలో వచ్చారనుకోండి, వాళ్ళు సత్యత్రేతయుగల వచ్చే పాత్ర ఉండకపోవచ్చు. ద్వాపరయుగంలో దిగి వచ్చాక ఫ్రెష్గా వాళ్ళ సంస్కారాల్లో ఏదైతే ఇమర్జ్ ఉందో అది మళ్ళీ శాస్త్రంగా తయారు చేస్తారు. पहले होती है अव्यभिचारी भक्ति एक की, फिर ब्रह्मा विष्णु शंकर की. अभी तो देखो 5 तत्वों की भी पूजा करते रहते हैं. इसको कहा जाता है तमो प्रधान पूजा. वो भी होनी है जरूर. भक्ति मार्ग में शास्त्र भी चाहिए. బాబా చెప్తున్నారు, మొట్టమొదట అవ్యభిచారి భక్తి అని ఒక శివ భక్తి చేస్తారు. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ల భక్తి, తర్వాత ఇంకా పంచతత్వాలను కూడా పూజ చేస్తున్నారు. అనేక మందితో పాటు తత్వాలను కూడా పూజిస్తున్నారు. ఇది తమో ప్రధాన పూజ అంటారు. కానీ ఇది కూడా తప్పదు, డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, చేయాల్సిందే అందరూ. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా తప్పదు, తయారవ్వాల్సింది. ఇవన్నీ ఉంటేనే భక్తి అనేది నడుస్తూ వస్తుంది, భక్తి యొక్క పాత్ర డ్రామాలో అని చెప్తున్నారు బాబా. देवी देवता धर्म का शास्त्र है गीता. ब्राह्मण धर्म का कोई शास्त्र नहीं है. देवी देवता धर्म యొక్క శాస్త్రం గీత. బ్రాహ్మణ ధర్మానికైతే వేరే శాస్త్రం అంటూ ఏమీ లేదు. ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడు గీత వినిపిస్తున్నారు. అలానే సతయుగంలో కూడా గీతా శాస్త్రం ఉంటుంది అనుకోకండి. దేవతలు ఏమైనా అక్కడ చదువుతారేమో అనుకోకండి. కానీ డైరెక్ట్గా బ్రాహ్మణులకు కూర్చోపెట్టి బాబా బీకేలకు కూర్చోపెట్టి గీతా జ్ఞానం అతనిలో ఉన్నది ఏదైతే వినిపిస్తున్నారో దాని ఆధారంతో దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. अब महाभारत लड़ाई का भी वृत्तांत गीता में है. गाया हुआ है रुद्र ज्ञान यज्ञ से विनाश वाला निकली. जब विनाश हो तब तो सती की राजधानी स्थापन हो. तो भगवान ने ये यज्ञ रचा, इसको रुद्र ज्ञान यज्ञ कहा जाता है. ఇప్పుడు మహాభారతం యొక్క వృత్తాంతం కూడా గీతలో పెట్టారు. గీతలో మహాభారతం యొక్క వృత్తాంతం కూడా వస్తుంది కదా.
పూర్తిగా కథ లేకపోయినా మహాభారతానికి కనెక్షన్ ఉంది, పాయింట్స్. గీత మహాభారతానికి అంటే యుద్ధ భూమి, గుర్రపరాధం ఇవన్నీ వస్తాయి కదా అందులోని. మరి మహాభారతం యొక్క వృత్తాంతం అందులో కలుస్తుంది. గాయనం కూడా ఉంది కదా, రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వల ప్రజ్వలించింది, గీతలో రాశారు. తప్పకుండా వినాశనం అనేది జరగాలి, అప్పుడే సత్యుగం అనేది స్థాపన అవుతుంది. కాబట్టి భగవంతుడు ఈ యజ్ఞాన్ని రచించారు దానికోసమే, సత్యుగ స్థాపన, కలియుగ వినాశనం కోసం. ఇదే रुद्र ज्ञान यज्ञ। ज्ञान भी शिव बाबा ही देते हैं। भारत का शास्त्र वास्तव में एक है। जैसे क्राइस्ट का बाइबल है, उसकी जीवन कहानी को ज्ञान नहीं कहा जाता है। बाबा చెప్తున్నారు జ్ఞానం కూడా శివ బాబాయే ఇస్తున్నారు. భారతదేశ యొక్క శాస్త్రం వాస్తవంగా ఒక్క శాస్త్రమే. ఏంటది? శ్రీమద్ భగవద్గీత. బాబా చెప్తున్నారు ఎలాగైతే క్రైస్ట్ యొక్క బైబిల్ ఉంది, అది వాళ్ళ జ్ఞానం అందులో ఉంటుంది, వారిచ్చిన, క్రైస్ట్ వచ్చి ఇచ్చిన జ్ఞానం. అతని జీవిత కథను జ్ఞానము అన్నది. अपना है ज्ञान से मतलब ज्ञान देने वाला भी एक वही मालिक है विश्व का। మనకి ఇక్కడ జ్ఞానంతోనే పని ఉంది. జ్ఞానం ఇచ్చేవారు కూడా మాలికుడు, విశ్వానికి మాలికుడు శివ్ బాబా. విశ్వానికి తండ్రి, అతడే చెప్పగలరు కదా ఈ విశ్వానికి సంబంధించిన జ్ఞానం. बल्कि उसको ब्रह्मांड का मालिक कहा जाएगा, सृष्टि का मालिक वो नहीं बनते. బ్రహ్మాండానికి మాలికుడు అంటాం అతన్ని, సృష్టికి అయితే అతడు మాలికుడుగా కావటం లేదు. तुम बच्चे सृष्टि के मालिक बनते हो. बाबा कहते हैं हम ब्रह्मांड के मालिक जरूर. సృష్టి అంటే ఇక్కడ ఉంటుంది కదా సాకార లోకంలో, దానికి నేను మాలికుడు కాను, మీరు ఇక్కడ సృష్టిలో మాలికులు అవుతారు, రాజా అవుతారు సత్యుగంలో. బాబా చెప్తున్నారు నేను బ్రహ్మాండానికి తప్పకుండా మాలికుడు. तुम बच्चों के साथ ब्रह्मलोक में रहते, जैसे बाबा वहाँ रहते हम भी वहाँ जाएंगे तो हम भी मालिक ठहरे. పిల్లలతో పాటు నేను బ్రహ్మలోకంలో నివసిస్తాను కదా అని చెప్తున్నారు బాబా. పిల్లలు మీరు కూడా అక్కడ చేరుకుంటారు కదా, నివసిస్తారు కదా పరంధామలో. అప్పుడు మీరు కూడా అక్కడ మాలికులే, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మాలికులే అవుతారు మీరు. బాబా చెప్తున్నారు बाप कहते तुम सब आत्माएं मेरे साथ ब्रह्मांड में रहती तो हम भी और तुम भी ब्रह्मांड के मालिक है, परंतु तुम्हारा पद मेरे से ऊंचा है. तुम महाराजा महारानी बनते हो, तुम ही पूज्य से फिर पुजारी बनते हो. శివ్ బాబా చెప్తున్నారు మీరు నాతో కలిసి బ్రహ్మాండంలో నివసిస్తారు పరంధామంలో. కాబట్టి నేను మరియు మీరు ఇద్దరు బ్రహ్మాండానికి అధిపతులే అయ్యాం. మీరు మాలికలే, మీ ఇల్లు కూడా కదా, నా ఇల్లు మీ ఇల్లు అది అని చెప్తున్నారు శివ్ బాబా. కానీ నాకన్నా మీదే ఉన్నతమైన పదవి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే నేను మహారాజా మహారాణి కావట్లేదు, మీరే మహారాజా మహారాణి అవుతారు ఇక్కడ జన్మ తీసుకొని మళ్ళీ. అందుకే నాకన్నా గొప్పవారు మీరు అని చెప్తున్నారు బాబా. మీరే పూజ్యులు అవుతారు, తర్వాత మళ్ళీ జన్మల్లో వస్తూ పూజారి అయిపోతున్నారు. तुम पतितों को मैं आकर पावन बनाता हूँ, मैं तो जनन मरण रहित हूँ. फिर साधारण तन का आधार ले सृष्टि के आदि मध्य अंत का राज तुमको बताता हूँ. శివ్ బాబా ఇంకా ఏం చెప్తున్నారు, పతితులు మిమ్మల్ని నేనే వచ్చి పావనంగా తయారు చేస్తాను. నేను జనన మరణ రహితుడను. అతడు మనలాగే జన్మలో వస్తే, అతడు పతితమైపోతే మళ్ళీ మనల్ని బురద నుండి తీసేది ఎవరు? పావనంగా చేసేది. అందుకే జనన మరణ రహితుడు బాబా. వచ్చినప్పుడు నేను ఒక సాధారణతను ఆధారంగా తీసుకుని వచ్చి సృష్టి యొక్క ఆది మధ్యంత రహస్యాన్ని మీకు వినిపిస్తాను అని చెప్తున్నారు శివ్ బాబా.
ऐसा कोई भी विद्वान पंडित नहीं जो ब्रह्मांड सूक्ष्मवतन और सृष्टि चक्र के राज को जानता हो सिवाय तुम बच्चों के। ఇలా ఏ విద్వాంసులు పండితులు లేరు. బ్రహ్మాండము, దాని కింద ఉన్న సూక్ష్మలోకము, ఇంకా కిందకు వస్తే ఈ సృష్టిలో 4 గల చక్రము, ఇంత క్లియర్గా ఈ రహస్యాలు తెలిసిన ఏ విద్వాంసులు పండితులు ఉండరు. పిల్లలు మీకు తప్ప ఎవరికి తెలియదు రహస్యాలు అని చెప్తున్నారు బాబా. తుమ్ జాన్తే హో జ్ఞాన్ కా సాగర్ पवित्रता का सागर तो परम पिता परमात्मा ही है. उनकी महिमा गाये ही तब जाते जबकि हमको ज्ञान देते हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞాన సాగరుడు, పవిత్రత సాగరుడు, పరం పిత పరమాత్మయే. అతని మహిమ ఎప్పుడు చేయబడుతుందంటే ఎప్పుడైతే అతడు వచ్చి మన జ్ఞానం వినిపిస్తున్నారో అప్పుడు అతని మహిమ జ్ఞాన సాగరుడు అని అర్థమవుతుంది మనకి. పవిత్రత సాగరుడు అనేది కూడా అప్పుడే అర్థం అవుతుంది. ఎందుకంటే అతని ద్వారానే మనం అతడిచ్చే జ్ఞానం ద్వారా పవిత్రంగా తయారవుతున్నాం కదా. అగర్ జ్ఞాన్ नहीं दे तो महिमा कैसे गाई जाए. అతడు ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి జ్ఞానం ఇవ్వకపోతే మహిమ ఎలా చేస్తాం మనం. वो एक ही बार आकर बच्चों को वर्षा देते 21 जन्मों के लिए. కాబట్టి అతడు వస్తారు ప్రాక్టికల్గా జ్ఞానం వినిపిస్తున్నారు. ఒకసారి సంగమీగంలో వచ్చి 21 జన్మల वारिसत्व इస్తున్నారు పిల్లలకు. 21 जन्मों की लिमिट है, ऐसा नहीं कि सदैव के लिए देते. 21 पीढ़ी अर्थात 21 बुढ़ापे तक, पीढ़ी बुढ़ापे को कहा जाता है. 21 पीढ़ी तुमको राज्य भाग्य मिलता है. ऐसा नहीं कि एक के पिछाड़ी 21 स्कूल का उद्धार हो जाएगा. బాబా చెప్తున్నారు 21 జన్మలు అనేది లిమిట్ ఉంది బాబా ఇచ్చే ప్రాప్తిలో. సదాకాలానికి ఇస్తారని అనుకోకండి. 21 తరాలు అంటే వృద్ధాప్యం వచ్చే వరకు ఉన్న ఒక జన్మను తరము అంటారు. అలా 21 తరాలు మీరు రాజ్యభాగ్యం పొందుతున్నారు. ఇలా అనుకోకండి ఒకరి వెనుక 21 కులాల ఉద్ధరణ అయిపోతుంది అనుకోకండి. ఎవరిది వారిది 21 తరాలు, 21 జన్మలు ప్రాప్తి పొందుతారు. అంతేకాని పురుషార్థం చెయ్యని ఇంకా 21 కులాలకి మీ నుండి వెళ్తుందని అనుకోకండి ప్రాప్తి. ये तो समझाया है इस राजयोग से तुम राजाओं का राजा बन जाते हो. फिर वहाँ ज्ञान की दरकार नहीं रहती, वहाँ तुम सदगति में हो. ज्ञान तो उनको चाहिए जो दुर्गति में हो. ఇది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఈ రాజయోగం ద్వారా రాజాది రాజా అయిపోతున్నారు. మీరు రాజా అయిపోయాక జ్ఞానం అవసరం ఉండదు, సద్గతిలో ఉంటారు. అక్కడ జ్ఞానం ఎప్పుడు అవసరం అంటే దుర్గతిలో ఉన్నప్పుడు. అభి తుమ్ సద్గతి మే జాతే హో, దుర్గతి మే లాయా హే మాయా రావణ్ణి. ఇప్పుడు సద్గతిలోకి వెళ్తున్నారు మీరు. ఇన్నాళ్ళు దుర్గతిలో తీసుకొచ్చింది మాయా రావణుడు, పంచవికారాలు. अब सदगति में जाना है तो बाप का बनना पड़ता है, प्रतिज्ञा करनी पड़ती. बाबा हम आपको सदैव याद करते रहेंगे. ఇప్పుడు సద్గతిలోకి వెళ్ళాలి అంటే బాబా పిల్లలుగా తయారవ్వాలి, ప్రతిజ్ఞ చెయ్యాలి. బాబా మిమ్మల్ని సదా జ్ఞాపకం చేస్తూ ఉంటాం మేము అని. దేహ కా అభిమాన్ छोड़ हम देही हो रहेंगे. బాబా దేహ అభిమానం విడిచిపెట్టి మేము ఆత్మ అనే స్మృతిలో ఉంటాము. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహార మీరైతే హం పవిత్ర रहेंगे. మిమ్మల్ని తప్ప ఎవరిని జ్ఞాపకం చేయం. దేహం అనేది మరచి ఆత్మ అని ప్రాక్టీస్ చేస్తాం బాబా. ఇంకా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటాం బాబా. ఇవన్నీ మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి కదా వింటూ వింటూ. మనుష్యకైతే ఏ కేసే హోగా. మనుషులు అంటారు అలా ఎలా వీలు పడుతుంది పవిత్రంగా ఉండాలి, అలా మారిపోవాలి ఇలా మారిపోవాలంటే. अरे बाप कहते इस अंतिम जन्म में पवित्र बन मेरे साथ योग लगाओ तो जरूर तुम्हारे विकर्म विनाश होंगे और चक्र को याद करेंगे तो तुम चक्रवर्ती राजा बनेंगे. बाप से जरूर स्वर्ग का वर्षा मिलेगा. అరే బాబా చెప్తున్నారు ఈ ఆఖరి జన్మలో మీరు పవిత్రంగా తారే నాతో యోగం జోడించుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి.
ఎలా ఎలా ఉండగలం అంటే ఎలాగా? మీ వికర్మలు చాలా ఉన్నాయి కదా, వినాశనం చేసుకోవాలంటే ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వండి, వికర్మలు వినాశనం చేసుకోండి బాబాతో యోగం జోడించి. రెండవది, చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే చక్రవర్తి రాజాగా తయారవుతారు. बाप से जरूर स्वर्ग का वर्षा मिलेगा. डीटी वर्ल्ड सवरेंटी तुम्हारा जन्म सिद्ध अधिकार ये सब पा रहे हो. బాబా నుండి తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది. దైవీ స్వరాజ్యం మీ జన్మ సిద్ధ అధికారం ఇప్పుడు పొందుతూ ఉన్నారు కదా. फिर जितना जो प्रतिज्ञा करते और बाप के साथ मददगार बनते हैं, ये तो तुम जानते हैं, विनाश सामने खड़ा है. ఎవరెంత ప్రతిజ్ఞ చేస్తారో బాబాతో సహయోగిగా, బాబా కార్యంలో సహయోగి అవుతారో ఇక్కడ అంతా దానిని బట్టి అక్కడ మీ పదవి తయారవుతుంది. అందరికీ బాబా అన్నారు అంటే స్వర్గం జన్మసిద్ధ అధికారం ఇది, స్వర్గ స్వరాజ్యం. కానీ మీరు ఎంత ప్రతిజ్ఞ చేసి నడుచుకుంటారో, ఎంత బాబాకు సహయోగం ఉంటారో దాన్ని బట్టి పదవి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. नेचुरल क्लेमिटीज भी आई कि इसलिए बाबा कहते अपनी पुराने बैगेज आदि सब ట్రాన్స్ఫర్ कर दो. ప్రకృతి ఆపదలు రానే వచ్చేసాయి అనుకోండి, ఎదురుగా కనిపిస్తుంది. ఎప్పుడు ఏంటి ఎలా వచ్చి పడుతుందని తెలియదు మనకి. అందువలన బాబా చెప్తున్నారు, మీ పాత బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి సత్యయుగం కోసం, అంటే సంగమయుగంలో బాబా కార్యంలో ఉపయోగించుకోండి. తను మనసు ధనము అని తుమ్ ట్రస్టీ బన్ జాओ. మీ దగ్గర ఏదైతే ఉందో ఇది బాబాదే అనుకుంటూ ట్రస్టీగా ఉంటూ ఉపయోగించండి. बाबा शराब भी हैं, मट्टा सट्टा करते हैं. मनुष्य मरते तो सारी कीचड़ पट्टी घनी गोर को दे देते हैं ना. तुम्हारी भी ये कीचड़ पट्टी सब खबर दाखिल होनी, इसलिए पुरानी चीज़ से ममत्व मिटा दो, एकदम बेघर बनो. బాబా వ్యాపారి కూడా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు కదా. మనం ఇచ్చే పాత ప్రపంచంలో ఉండే ప్రాప్తులు తీసుకొని కొత్త ఇవ్వడం అనేది. మనుషులు చనిపోయినప్పుడు కూడా వారి వస్తువులు పనికిరానివి అంటే చెత్త చెదరమంతా కాటికి అప్పరికి ఇచ్చేస్తారు. ఇంకా చెత్త అనుకోవడం జరుగుతుంది చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువు, భలే పనికొచ్చేవైనా కాటికి అప్పరికి ఇచ్చేస్తారు కదా. అలాగే మీ దగ్గర ఉన్నది కూడా చెత్త చెదారం అంతా ఎప్పుడు సమాధి అయిపోవాల్సింది. అందువలన ఈ పాత వస్తువుల నుండి మమకారం తొలగించుకోండి, పూర్తి నిరుపేదగా తయారైపోండి. బేగా టు ప్రిన్స్ बाप और वर्षे को याद करो तो तुम स्वर्ग के मालिक बन जाएंगे जो जन्म सिद्ध अधिकारी है. కాబట్టి ఎప్పుడైతే మీరు నాదేం లేదు బాబాది అని భిక్షారి అవుతారో, నిరుపేద అవుతారు, అప్పుడు ప్రిన్స్ కాగలరు భవిష్యత్. కాబట్టి బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే స్వర్గానికి మాలికలు అయిపోతారు మీరు. అది మీ జన్మసిద్ధ అధికారం, స్వర్గము అనేది. कोई भी आता है तो उनसे पूछो विश्व का रचयिता कौन? गॉड फादर है ना, स्वर्ग है ही नई रचना. जबकि बाप स्वर्ग रचते हैं तो फिर नरक में क्यों? स्वर्ग के मालिक क्यों नहीं बनते? तुमको नरक का बादशाह बनाया है माया रावण ने, बाप तो स्वर्ग का बादशाह बनाने वाला है. ఎవరు వచ్చిన వాళ్ళని అడగండి, విశ్వానికి రచయిత ఎవరు అంటే గాడ్ ఫాదర్ అని ఒప్పుకుంటారు కదా. దేనికి రచయిత? స్వర్గం, కొత్త రచన అది. ఎప్పుడైతే మన తండ్రి గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించేవాడో మనం ఎందుకు నరకంలో ఉన్నామో అడగండి. స్వర్గానికి మాలికులుగా ఎందుకు కావటం లేదు మనము అడగండి. మీకు నరకం యొక్క రాజ్యాధికారిగా చేసింది ఎవరు? మాయా రావణ్ణు. బాబా అయితే స్వర్గ రాజ్యాధికారిగా తయారు చేస్తారు. రావణ్ దుఃఖీ బనాతే తబ్ రావణ్ సే తంగ్ హోకర్
उनको जलाने की कोशिश करते, परंतु రావణ జల్తా ही नहीं. రావణుడు దుఃఖిగా చేస్తాడు కదా, అందుకే రావణ్ణి బొమ్మ తయారు చేసి కాల్చే ప్రయత్నం చేస్తారు. రావణ్ నుండి విసిగిపోయారు కాబట్టి. కానీ రావణ్ణి కాల్చడమే లేదు. मनुष्य समझते नहीं कि रावण क्या चीज़ है. कहते हैं 3000 वर्ष बिफोर क्राइस्ट गीता सुनाई, परंतु उस समय कौन सी नेशनलिटी थी वो समझाना चाहिए ना. మనుషులకి రావణుడు అంటే ఏంటి అనేది కూడా తెలీదు, తెలియకుండానే కాల్చేస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా రావణుడు అంటే పంచవికారాలు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో గీత వినిపించారు అని అంటూ ఉంటారు. స్వర్గం ఉండేది అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ప్యారడైజ్ అనే మాట వాడారు దానికి. అయితే ఆ సమయంలో ఏ దేశం ఉండేది, ఏ ఖండం ఉండేది, ఎవరు విన్నారు గీతా జ్ఞానం? అది కూడా చెప్పాలి కదా, కానీ చెప్పలేకపోయారు. माया ने बिल्कुल ही पतित बना दिया है. कोई को भी पता नहीं कि स्वर्ग का रचता कौन है. మాయా పూర్తి పతితులుగా తయారు చేసేసింది. ఎవ్వరికీ తెలీదు స్వర్గ రచయిత ఎవరు. एक्सपर्ट होते हुए ड्रामा एक्टर्स होते हुए ड्रामा के क्रिएटर डायरेक्ट को ना जाने तो क्या कहेंगे. ఈ డ్రామాలో యాక్టర్స్గా అయి ఉండి మనము డ్రామా యొక్క రచయిత ఎవరు, డ్రామాకు డైరెక్టర్ ఎవరు తెలియకపోతే ఏమంటారు వాళ్ళని? క్రియేటర్ డైరెక్టర్ ఎవరు? शिव बाबा निराकारुడు. बड़े ते बड़ी लड़ाई है यह महाभारत लड़ाई विनाश के लिए. गाया भी जाता है ब्रह्मा द्वारा स्थापना, ऐसा नहीं गाया जाता कि कृष्ण द्वारा स्थापना. रुद्रज्ञान यज्ञ मशहूर है जिससे विनाश वल प्रज्वलित हुई. అతిపెద్ద యుద్ధం ఇప్పుడు వినాశనం కోసం జరగబోతుంది. అదే మహాభారత యుద్ధం. చూస్తున్నారు కదా, బయట యుద్ధం కూడా స్టార్ట్ అయిపోయింది. మాయా యుద్ధం మనం ఎప్పుడు మొదలుపెట్టాం మాయతో, బయట వినాశనం కోసం యుద్ధం కూడా ప్రారంభమైంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని శాస్త్రాల్లో రాశారు, కానీ కృష్ణుని ద్వారా స్థాపన అని ఎక్కడ రాయలేదు. అంటే కొంతమంది అంటారు, అంటే ఈ కృష్ణుడు గీత చెప్పకపోయినా కృష్ణులో వచ్చి చెప్పుంటారేమో భగవంతుడు, అలా అనుకోవచ్చు కదా మీరు అని. కానీ అలా కృష్ణుని ద్వారా స్థాపన అని ఎక్కడ లేదు కదా అంటున్నారు బాబా. రుద్రజ్ఞాన యజ్ఞమే అన్నారు, కృష్ణ జ్ఞాన యజ్ఞం లేదు కదా. రుద్ర జ్ఞాన యజ్ఞం ప్రసిద్ధి చెందింది, దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించిందని రాశారు. बाप खुद कहते हैं मैंने ये ज्ञान यज्ञ रचा है. तुम हो सच्चे ब्राह्मण रूहानी पंडे. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను జ్ఞాన యజ్ఞాన్ని రచించాను. మీరు సత్యమైన బ్రాహ్మణులు, ఆత్మిక పండాలు. तुमको अब बाप के पास जाना है, वहाँ से फिर इस पति दुनिया में आना है. మీరు ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు మీరు బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. పండగ వచ్చారు, తీసుకెళ్తున్నాను. మళ్ళీ జన్మల్లో వస్తూ ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంది మళ్ళీ మీరు. ये सेंटर से सच्चे सच्चे तीर्थ सचखंड में ले जाने वाले, वो तीर्थ है झूठखंड के लिए. वो है जिस्मानी देहाभिमान की यात्रा. ये है देही अभिमानी की यात्रा. బాబా చెప్తున్నారు, ఈ సెంటర్లు ఏవైతే ఉన్నాయో సత్యమైన తీర్థస్థానాలు ఇవి. సత్యఖండం, సత్యలోకి తీసుకెళ్ళే తీర్థస్థానాలు ఇవి. మామూలు యాత్రలు తిరుగుతాం మనము, అవి అసత్యఖండంలోనే ఉంచే యాత్రా స్థానాలు అవి. అది శారీరక యాత్ర, దేహాభిమానిగా ఉండే యాత్ర. ఇది ఆత్మ అభిమాని స్థితి యొక్క యాత్ర జరుగుతుంది సెంటర్స్ అనే తీర్థస్థానాలలో. तुम जानते फिर नई दुनिया में आकर अपने सोने के महल बनाएंगे. ऐसा नहीं कि सागर से कोई महल निकल आएंगे. तुमको तो बहुत खुशी होनी चाहिए.
మీరు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచంలోని మనం వచ్చి బంగారు భవనాలు తయారు చేసుకుంటాం. సాగరం నుండి ఏం బయటకు అలా రెడీమేడ్ వచ్చేవు భవనాలు మనం కట్టుకుంటాం. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా ఖుషి కలుగుతుంది కదా. जैसे पढ़ाई में ख्याल रहता है कि बैरिस्टर बनूंगा, ये करूँगा, तुमको भी आना चाहिए कि स्वर्ग में ऐसे ऐसे महल बनाएंगे, हम प्रतिज्ञा करते लक्ष्मी को जरूर बनाएंगे, सीता को नहीं. इसमें पुरुषार्थ बहुत अच्छा चाहिए. ఇలాగైతే చదువుకున్నప్పుడు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా. ఈ చదువు పుట్టే బ్యారిస్టర్ అయిపోతాను, ఇది అవుతాను, అది అవుతాను, అప్పుడు ఇలా చేస్తాను, అలా చేస్తాను, సంపాదిస్తాను, అప్పుడు ఇలా నేను ఇవి సౌకర్యాలు నా కోసం ఏర్పరచుకుంటాను. అలాగే ఇక్కడ కూడా ఇది చదువు కదా. మీ ఆలోచనలు ఏం రావాలి? ఈ చదువు బాగా నేను చదువుకుంటే స్వర్గంలో వెళ్తాను, అక్కడ నా భవనం ఇలా ఉంటుంది, ఇలా మహాలు తయారు చేసుకుంటాం, ఇలా ఆలోచనలు నడవాలి. అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తాం, మనము లక్ష్మీ పదవిని తప్పకుండా వరిస్తాం. లక్ష్మి లేదా నారాయణ పదవి. ఎవరు కూడా సీతా పదవిని వరిస్తాను, రాముడి పదవి వరిస్తాను అన్నారు కదా. కానీ పురుషార్థం కూడా చాలా బాగా చేయాలి దీనికోసం. बाप अब सच्चा ज्ञान सुनाते जिसको धारण करने से हम देवता बन रहे हैं. బాబా మనకు సత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారు. ఇది ధారణ చేసుకోవటం వల్ల దేవతలుగా తయారవుతున్నాం మనం. నెంబర్ 1 మీ ఆతే శ్రీకృష్ణ. దేవతల్లో కూడా నెంబర్ 1లో శ్రీకృష్ణుడు వస్తున్నారు. అతడు కూడా ఈ చదువు ధారణ చేసుకుని नंबर 1 देवता अय्यर गदा श्री कृष्ण. मैट्रिक में जो पास होते हैं उनकी लिस्ट अखबार में निकलती है ना. तुम्हारे स्कूल की लिस्ट भी गाई हुई है. మెట్రిక్లో పాస్ అయినప్పుడు 10th క్లాస్ దాంతో ఈక్వల్ మెట్రిక్ అంటారు. ఇది పాస్ అయితే వాళ్ళ లిస్ట్ న్యూస్ పేపర్లో వేస్తారు. రిజల్ట్ న్యూస్ పేపర్లో పడుతుంది. మీరు కూడా స్కూల్ కదా, ఇది మీ లిస్ట్ కూడా ఉంది, రిజల్ట్ యొక్క లిస్ట్. అదేంటి? 8 फुल पास. नामी ग्रामी 8 रत्न हैं जो ही काम में आते हैं. 108 की माला तो बहुत सिमरते हैं. कोई तो 16,000 की भी बनाते हैं. तुम मेहनत कर सर्विस की है भारत की तो सब पूछते हैं. एक है भगत माला, दूसरी है रुद्रमाला. 8 మంది ఫుల్ పాస్ అయ్యేవాళ్ళు ఈ చదువులో. వాళ్ళదే అష్టరత్నాలని మహిమ ఉంది. 108 మాల కూడా చాలామంది ఎక్కువ మంది స్మరిస్తూ ఉంటారు. 108 మాల. కొంతమంది 16,000 నంబర్తో కూడా మాల తయారు చేసుకుంటూ ఉంటారు స్మరించటం కోసం. ఎందుకు వీళ్ళందరినీ ఇలా మాలలో పెట్టి స్మరిస్తారు, పూజిస్తారు అంటే మీరు ఇప్పుడు శ్రమపడి భారతదేశం యొక్క సేవ చేశారు కదా, అందుకే దాని గుర్తుగానే అందరూ మాలలో మన్నులుగా పెట్టుకొని పూజ చేస్తారు. ఒకటి భక్తులేక మాల తయారవుతుంది. భక్తి మార్గంలో అగ్రగణ్యులు. ఇంకా రెండవది రుద్రమాల. పరంధామల ఆత్మలందరూ బాబాతో కలిసి ఉంటాం కదా. ఈ 16,108 అష్టరత్నాలు, ఈ మాల 2 మాల లేదా విష్ణు మాల అంటారు. వైజయంతి మాల అని కూడా అంటారు దీన్ని. अभी तुम जानते श्रीमद् भगवत गीता है माता और पिता है शिव. डीटी डिनेस्टी में पहले जन्म लेते श्री कृष्ण. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శ్రీమద్ భగవద్గీత మాత, పిత శివుడు. దేవతా వంశంలో మొట్టమొదటి శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటూ వస్తున్నారు. గీత మాత, పిత శివుడు. దీని ద్వారా పుట్టేవారు దేవతలు. అందులో మొదట శ్రీకృష్ణుడు జన్మిస్తున్నాడు. जरूर राधे ने भी जन्म लिया होगा और भी तो पास हुए होंगे. రాధ కూడా జన్మ తీసుకుంటారు కదా.
ఇంకా వేరే వాళ్ళు కూడా పాస్ అయిన వాళ్ళు వస్తారు కదా అక్కడ జన్మల్లో. 9 లక్షలు ఉన్నారు కదా, మొదట రాజ్యం ప్రారంభం అయ్యేటప్పటికి 9 లక్షలు ఉంటారు కదా. परमपिता परमात्मा से बेमुख होने कारण सारी दुनिया निधन की हो गई है. आपस में सब लड़ते झगड़ते रहते हैं. పరంపిత పరమాత్మ నుండి దూరమైన కారణంగా ప్రపంచమంతా అనాథల్లాగా అయిపోయి ఉన్నారు. పరస్పరం కోట్లాడుకుంటూ జిగడాలాడుకుంటూ ఉన్నారు. ఒక ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే ఎలా ఉంటారు పిల్లలు, అలా కొట్లాడుకుంటున్నారు. మరి అనాథలు అయ్యారని అంటారు కదా దాన్ని. कोई धनी धोनी नहीं, अब तुम्हें सबको बाप का परिचय देना है. ప్రపంచం ఎలా అయిపోయిందంటే దుక్కు ముక్కు లేరు ఎవరికి అన్నట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు కోట్లాట్లు జగడాలు అలా. కానీ ఇప్పుడు మీరు అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. మన అందరికీ తండ్రి అంటూ ఉన్నారు, అతన్ని తెలుసుకుంటే మన జీవితం తరింపబడుతుంది అని మన బాబా పరిచయం ఇవ్వాలి. తెలుసుకోకపోతే అంతవరకు అనాథగా ఉన్నట్టే. మనము అతన్ని తెలుసుకోవాలి అని పరిచయం అందరికీ ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देह अभिमान को छोड़ देही अभिमानी बन याद की यात्रा पर तत्पर रहना है. దేహాభిమానం విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తారై స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తారే బాబాకు పూర్తి सहयोगी तारवाली. इस अंतिम जन्म में पवित्र बन बाप का पूरा मददगार बनना है. सेकेंड पॉइंट, पुरानी जो भी चीज़ें हैं उनसे ममत्व निकाल, ट्रस्टी बन, बाप और वर्षे को याद कर विश्व का मालिक बनना है. పాత వస్తువులు ఏవైతే ఉన్నాయి వాటి నుండి మమకారం తొలగించుకొని ట్రస్టీగా తారై ఉంటూ, నాది కాదు బాబాది అని ట్రస్టీగా ఉంటూ, బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వానికి మాలికులుగా తారవ్వాలి. वरदान, सत्यता के साथ सभ्यता पूर्वक बोल और चलन से आगे बढ़ने वाले सफलता मूर्त भव. సత్యతత్వ పాటు సభ్యతాపూర్వకముగా మాటలు మరియు నడవడికను ఉంచుకుంటూ ముందుకు నడిచేటటువంటి సఫలతామూర్తులుగా కండి. సత్యతతో పాటు సభ్యతాపూర్వకంగా మీ మాటలు మరియు నడవడికను ఉంచుకుని ముందుకెళ్ళేటటువంటి సఫలతామూర్తులుగా కండి. సదే యాద్ రహే కి సత్యతకి నిశానీ హే సభ్యత. సదా ఇది గుర్తుంచుకోండి, సత్యత యొక్క చిహ్నము సభ్యత. यदि आप में सत्यता की शक्ति है तो सभ्यता को कभी नहीं छोड़ो. ఒకవేళ మీలో సత్యత యొక్క శక్తి ఉంది అంటే సభ్యతను ఎప్పుడు విడిచిపెట్టకండి. सत्यता को सिद्ध करो लेकिन सभ्यता पूर्वक. సత్యతను నిరూపించండి కానీ సభ్యతాపూర్వకంగా ఉంటూ నిరూపించండి. మీలో సత్యత శక్తి ఉంది అంటే సభ్యతను ఎప్పుడు వదలకండి. సత్యతను నిరూపించండి కానీ సభ్యతాపూర్వకంగా. सभ्यता की निशानी है निर्माण और असभ्यता की निशानी है जिद. సభ్యతగా ఉంటూ మనము నిరూపించుకోవటం అంటే అర్థం ఏంటి? సభ్యత అంటే నిర్మాణచిత్తులుగా ఉండడం. నిర్మాణ అనే దానిలో వినయము, నమ్రత, మన మాటల్లో కూడా ఒక యుక్తియుక్తమైన మాటలు, నొప్పించకుండా
అలా అంటే పేరు ప్రఖ్యాతి కోసము అన్నట్టు లేకుండా వీటన్నిటి నుండి అతీతంగా అలా ఉండడం నిర్మాణచిత్తులు. ఇది సభ్యత. అసభ్యత యొక్క చిహ్నం ఏంటంటే జిద్, మొండితనం, అది असभ्यता। तो जब सभ्यता पूर्वक बोल और चलन हो तब सफलता मिलेगी। కాబట్టి ఎప్పుడైతే మీ మాటలు నడవడిక సభ్యతాపూర్వకంగా ఉంటాయో అప్పుడు సఫలత దొరుకుతుంది. సత్యత ఉండాలి. సత్యత ఒక్కటి దానితో సఫలత పొందలేరు. సత్యతతో పాటు మీ మాటలు నడవడిక సభ్యతాపూర్వకంగా ఉండాలి. यही आगे बढ़ने का साधन है। इदे ముందుకు వెళ్ళడానికి సాధనము। अगर सत्यता है और सभ्यता नहीं तो सफलता मिल नहीं सकती। ఒకవేళ మీలో సత్యత ఉంది కానీ సభ్యత ఉండడం లేదు అంటే సఫలత లభించదు। स्लोगन, संबंध संपर्क और स्थिति में लाइट रहो, दिनचर्या में नहीं। సంబంధం, సంపర్కం మరియు మీ స్థితి దీనిలో లైట్గా ఉండండి, తెలియగా. దినచర్యలో కాదు, పర్వాలేదులే దినచర్యలో కాదు, దినచర్యలో లూజ్ తేలిక అయిపోవడం కాదు. సంబంధం సంపర్కంలో మరియు మన స్థితిని మెయింటైన్ చేయటంలో లైట్గా తేలిగ్గా ఉండండి. దినచర్య విషయంలో తేలిగ్గా తీసుకోకండి. ఇది మిస్ అయినా పర్వాలేదు, ఇది మిస్ అయినా పర్వాలేదు, అలా తేలిగ్గా తీసుకోకండి. ఎక్యురేట్గా ఉండండి దినచర్య విషయంలో. ఈరోజు వరదానము స్లోగను చాలా మంచిగా బాబా ఇచ్చారు. సత్యత కోసం బాబా చెప్తున్నారు. చాలామంది ఏమంటారు, నేను నిజం మాట్లాడతాను అందుకే వాళ్ళకి పడదు, అందరికీ పడదు అంటే వాళ్ళే నిజమే, మీరు నిజాయితీగా ఉండేవాళ్ళే, కానీ సభ్యతను కూడా పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. సభ్యత లేకపోతే అది సత్యత కింద లెక్కకు రాదు, కూడా సఫలత దొరకదు అని చెప్తున్నారు బాబా. నేను నిజం మాట్లాడతాను కదా అందరికీ చెడ్డ అయిపోతాను అంటారు, కానీ నిజాయితీతో నిజంతో పాటు సభ్యత కూడా ఉంటే చెడ్డ కాం మనం. అందుకే సభ్యతను కూడా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే వెంటనే మనం నిరూపించలేం. నిజాన్ని వెంటనే నేను నిరూపించటానికి అవ్వదు. దాన్ని వెయిట్ అండ్ సీ అంటారు కదా, కొన్నాళ్ళు వదిలేయండి. మీ సభ్యత యొక్క నడవడిక మీరు వదలకండి. మీ సభ్యత యొక్క మాటలు, మీ సభ్యత యొక్క నడవడిక మీరు వదలకండి. పరిస్థితిని కొన్నాళ్ళు అలా వదిలేయండి. మీరు ఏం నిరూపించుకునే ప్రయత్నం చేయకండి, కానీ మీరు సత్య మార్గంలోనే నడవండి. సత్యత సభ్యత రెండు బ్యాలెన్స్ చేసుకుంటే దానికదే అది నిరూపణ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు కామెంటరీ చేయించట్లేదు, రేపు చేసుకుందాం. ఎందుకంటే సూరజ్ బైజ్ ఇది బట్టి ఉంది కదా, మీరు కూడా అందరూ వెళ్ళాలి కాబట్టి మామూలుగా యోగం చేసి ముగించేద్దాం. ఓం శాంతి. सुख दूर थे, तुम साथ हो
तो जग साथ है। तुम दूर थे तो सुख दूर थे, तुम साथ हो तो जग साथ है। इससे बड़ा सुख और क्या, इससे बड़ा सुख और क्या, तेरे हाथ में मेरा हाथ है। तुम दूर थे तो सुख दूर थे मेरे बाबा।